రోజు మన బకెట్లతో అయితే సిద్ధమైపోయాం. ఈరోజు అయితే ఇదొకటి, అలాగే ఇదొకటి, ఇది అలాగే అక్కడ కనపడుతుంది చూసారా, అదొకటి. ఈ 4 చెట్లు అయితే పూర్తి చేయాలి ఈరోజు. బకెట్ అయితే ఎక్కేస్తాం అనమాట. ఫస్ట్ ఉంటాం మనం చేసేది ఫస్ట్ పని అదే. ఈ వైర్ అంటే ఎందుకు కడతారంటే ఇలాగా ఈ కాడకైతే తలిగిస్తారు, మరి పట్టుకుని అయితే కోయలేం కదా. ఇదే అనమాట ఫ్రెష్ ఖర్జూరం అనమాట, చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి అయితే ఆగస్టులో అయితే స్టార్ట్ అవుతాయి ముగ్గడం. అంటే చిన్నవి అయితే ఇంతకు ముందు నుంచి అవుతాయి, కాకపోతే ఇవి ఆగస్టులో అయితే ముగ్గడం మొదలవుతుంది. అప్పటి నుంచి కోయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఏక కోతే మామూలుగా ఉండదు. ఇంకా ఒక వైపు నుంచి పైనుంచి చెమటలు కారిపోతూ ఉంటాయి, కింద నుంచి కొయ్యాలన్నమాట. మార్నింగ్ టైం ఇక్కడ అయితే చాలా ఎండగా అయితే ఉంటుంది. మార్నింగ్ టైమే 30 degrees వరకు ఉంటుంది. ఫ్రెష్ ఖర్జూర్ ఇలా కొంచెం ముగ్గునా కానీ కోసామంటారు. ఎందుకంటే మా బాబా వాళ్ళు ఎలాంటి అయితేనే తింటారు. ఎందుకు తింటారో తెలీదు, కానీ చాలా ఓగరుగా ఉంటాయి. మరి ఎలా ఉంటాయో మనం అయితే తినం కదా, మనకెందుకు. మీకైతే ముందు వీడియోలో చూపించాను కదా ఈ కాయలు అన్నవి ఎన్ని రకాలు ఉన్నాయో, అవన్నీ ముందు వీడియోలో అయితే పెట్టాను, చూడండి. ఇవి వచ్చేసి ఈరోజు మనం కోసేసి సొలుతాను. ఈరోజు అయితే ఎండ మామూలుగా లేదు. వచ్చేసి రెండో చెట్టుది. కాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా అయితే ఉంటుంది ఈ చెట్టు. మనం ఫస్ట్ కోసింది అయితే ఆ చెట్టు అయిపోయింది, చూసారు కదా. అయితే మన 2 బకెట్లు అయితే కోసేసాము. ఇలాగైతే పేర్చి మా బాబాకి అయితే పంపుతాము. ఇవి వచ్చేసి అయితే ధర్మాకోల్స్ అనమాట, ధర్మాకోల్స్ షీట్స్. ఇందులో అయితే వేసి ఇలాగా ప్యాక్ చేసి అయితే పంపుతాము మా బాబాకి. ఇవైతే నేను కోసుకొచ్చినవి. ఇవి కలాస్, అలాగే చాలా రకాలు అయితే ఉంటాయి. నేను కోసుకొచ్చినవి అయితే సొలుతాను. ఇవైతే వచ్చేసి వేరే రకం మళ్ళీని. మనకైతే 5 కాటన్లు అయితే అయినాయి, ఇంకా 2 చెట్లు అయితే మిగిలిపోయినాయి. వచ్చేసి కిచెన్ అనమాట, ఇందులో అయితేనే తింటాము. టిఫిన్ టైం అయితే అయింది. ఇది వచ్చేసి కబూస్, ఇది అరబిక్ బిగ్ రోటీ అనమాట, అరబీలో స్పెషల్. అలాగే మనం పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడైనా వస్తే. వచ్చేసి మా ఖర్జూర్ స్టోర్ అన్నమాట, అంటే ఖర్జూరు ప్యాకింగ్ అలాగే స్టోర్ అయితే ఇక్కడే చేస్తాము. అయితే ప్యాకింగ్ చేసే రూమ్ అనమాట. ఇవైతే ప్యాకింగ్ చేసే మిషన్లో 2 అయితే ఉంటాయి. ఇందులో అయితే మెత్తగా అవి ఖర్జూరు మార్నింగ్ కోసాను కదా, బాగా ఫుల్గా పండినవి అయితే ఇలాగైతే ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇది నార్మల్గా అయితే గట్టి ఖర్జూరు ఎండబెట్టిన ఖర్జూరు అయితే వీడియో తీసాను, ప్రొఫైల్లో అయితే ఉంటుంది చూడండి. ఇలా ఎండబెట్టిన ఖర్జూరు అయితే బాక్సుల్లో అయితే వేస్తాము. పెద్ద ఖర్జూరాల్లో బాక్సుల్లో అయితే పేరుస్తాము. ఇవి మెత్తనివి అలాగే కొద్దిగా తడిగా ఉన్నవి అయితే ఇలాగైతే ప్యాక్ అయితే చేస్తాము. బాక్సుల్లో అయితే పేరుస్తాం అనమాట. చూపించాను కదా ఎలా పేరుస్తారో, ఇలాగైతే పేరుస్తాము. దీనిపైన అయితే ఇలాగైతే పేర్లు అయితే వేస్తాము. ఇది కలాసు, అలాగే మజ్దూల్, అలాగే సుల్తాన్,
అలాగైతే పేర్లు అయితే వేస్తాము. ఖర్జూరు పేర్లు అలాగే ఎలా ఉంటాయో వీడియో అయితే చేశాను, చూడండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.